హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. మార్కెట్లో ఎన్నో రకాల ఫ్రూట్స్ రోజు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ చాలా మంది కొన్ని రకాల ఫ్రూట్స్ గురించి మాత్రమే తెలుసు. రోజు ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ కేవలం సీజన్లో మాత్రమే దొరుకుతాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే అందరికీ జాక్ ఫ్రూట్ గురించి తెలిసిందే కదా. దీన్ని పనస పండు అని కూడా అంటూ ఉంటారు. ఇది వేసవిలో మాత్రమే దొరుకుతుంది. ఇందులో పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ పనసకాయను కూరల్లో, బిర్యానీలో కూడా వాడుతూ ఉంటారు. మరికొందరు దీంతో ఊరగాయ కూడా పెడుతూ ఉంటారు. ఈ ఫ్రూట్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీంట్లో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ ఫ్రూట్స్లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే కొందరికి తెలియక ఈ ఫ్రూట్స్ తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను తింటూ ఉంటారు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పనస పండు ఆరోగ్యానికి మంచిదే, కానీ తిన్న తర్వాత పాలు తాగకూడదు. పాలతో చేసిన పదార్థాలు కూడా తినకూడదు. ఎందుకంటే వెంటనే తినడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అలానే పనసపండు తిన్న వెంటనే తేనెతో చేసిన ఏ పదార్థాన్ని కూడా తీసుకోకూడదు. ఎందుకంటే రెండు కలిపి తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మరికొందరు పనసపండు తిన్న వెంటనే బెండకాయని తింటూ ఉంటారు. అలానే పప్పాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు శరీర ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే దీన్ని జాక్ ఫ్రూట్ తిన్న తర్వాత అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే జాక్ ఫ్రూట్ తిన్న తర్వాత పప్పాయ తినడం వల్ల శరీరంలో వాపు వస్తుంది. మనం చూస్తూనే ఉంటాం. కొందరు భోజనం తర్వాత తమలపాకు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే దీన్ని పనస పండు తిన్న తర్వాత అస్సలు తినకూడదు. దీనివల్ల కడుపులో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమలపాకు ఆరోగ్యానికి మంచిదే, కానీ ఒకేసారి తినడం వల్ల కడుపులో వెళ్ళి ఆ తర్వాత ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.